ఒక గ్రామంలో 9600 మంది జనాభా ఉన్నారు. ఒక సంవత్సర కాలంలో వీరిలో మగవారు 8% మరియు ఆడవారు 5% పెరిగిన సంవత్సరం చివరిలో మొత్తం జనాభా 10,272 మంది అవుతుంది. అయితే ఆ గ్రామంలో మొదట ఉన్న మగవారు ఎంతమంది అని అడుగుతున్నాడు. ఓకేనా? అయితే ఆ గ్రామంలో మొదట ఉన్న మగవారు ఎంతమంది అని అడుగుతున్నాడు. సో ఈ ప్రాబ్లంని ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే అసలు ఎంతమంది పెరిగారో చూసుకోవాలి. ఓకేనా? సంవత్సరాంతంలో మొత్తం మీద ఎంతమంది పెరిగారు జనాభా అనేది చూసుకోవాలి. ఎంతమంది పెరిగారు? ఫస్ట్ 10,272 నుంచి పాత వాళ్ళని తీసేయండి. 9,600 27600 ఓకే, 672 మంది పెరిగారు. ఓకేనా? ఈ 9,600లో మగవారు 8% మంది, ఆడవారు 5% మంది. ఓకే, మగవారు 8% మంది పెరిగారు, ఆడవారు 5% మంది పెరిగారు. ఈ 8%ని 5 + 3%గా రాసుకోవచ్చు కదా, ఈ 5%. ఓకేనా? ఈ 8%నే 5 + 3%గా రాసుకోవచ్చు కదా, ఈ 5%. ఇప్పుడు వీళ్ళు 5%, వీళ్ళు 5%, ఎక్స్ట్రా ఉంది ఎంతమంది? 3%. మగవారు ఎంతమంది ఎక్స్ట్రా ఉన్నారు? 3%. ఈ 9,600లో 5% ఎంతో కనుక్కోండి. 9,600లో 5% విలువ ఎంతో కనుక్కోండి. 9,600 × 5/100. ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు, 5 96, 480 మంది. ఓకేనా? 480 మంది 5% అంటే 9,600లో 480 మంది 5%. సో ఆ 480 మందిని మనకు పెరిగిన వాళ్ళు ఉన్నారు కదా 672 మంది, ఈ 672 నుంచి తీసేయండి. 2 17లో నుంచి 8 పోతే 9, 5లో నుంచి 4 పోతే 1, 192 మంది మిగులుతారు. ఓకే, 192 మంది మిగులుతారు. ఈ 192 మంది ఎవరో? ఈ ఎక్స్ట్రా వచ్చిన 3% కదా, మగవాళ్లే కదా. ఈ 192 మంది ఎక్స్ట్రా వచ్చిన 3% కదా, మగవాళ్లే కదా. సో 3%కి 192 మంది. వాడు ఏం కనుక్కున్నాడు? మొదట ఉన్న మగవారు ఎంతమంది అని అడిగాడు, అంతే కదా. 3%కి 192 మంది అయితే 100%కి ఎంత? అడ్డగుణకారం చేయండి. 192/3 × 100. ఈ 3 ఇందులో 6 సార్లు, 1 మిగిలిద్ది 12, 4 సార్లు × 100. సో 6,400 మంది మగవాళ్ళు ఉంటారు. ఓకే, 6,400 మంది మగవాళ్ళు ఉంటారు. ఈ విధంగా షార్ట్ కట్స్ చేయాలి దీన్ని. సో ఫస్ట్ ఇచ్చింది ఎంతమంది పెరిగారో చూసుకోవాలి. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎంతమంది పెరిగారో చూసుకోవాలి. 9,000 వాడు ఇచ్చిన పెరిగిన వాల్యూ మైనస్ మొదట ఉన్న వాల్యూ తీసేస్తే ఎంతమంది పెరిగారో వస్తుంది మనకి. 672 మంది పెరిగారు. ఈ 672 మందిలో మగవారు 8% పెరిగారు, ఆడవాళ్ళు 5% పెరిగారు. అంటే ఈ 8%లో మనం 8%నే 5 + 3 రాసుకోవచ్చు కదా. అంటే వీళ్ళు 5%, వీళ్ళు 5% సమానం చేసాం. సమానం చేస్తే వీళ్ళు 5%, వీళ్ళు 5% సమానం చేసి 9,600లో 5% మంది ఎంతో క్యాలిక్యులేట్ చేసాం. 480 మంది వస్తారు. ఈ 480 మందిని పెరిగిన వారి నుంచి తీసేస్తే 192 మంది వస్తారు. అంటే 3%. ఈ ఎక్స్ట్రా ఉన్న 3% ఈ 192 మంది పురుషులే కదా. ఈ ఎక్స్ట్రా ఉన్న 3% మంది పురుషులే కదా 192 మంది. సో వాడు ఏమన్నాడు? మొదట ఉన్న పురుషులు ఎంతమంది అని అడిగాడు. అంటే 3%కి 192 అయితే 100%కి ఎంత? అడ్డగుణకారం చేస్తే 192 3 టేబుల్ 64 టైమ్స్ పోతుంది. 64 × 100 6,400 మంది. అంటే మొదట ఉన్న మగవారు 6,400 మంది. సో ఇలా షార్ట్ కట్ చేసుకుంటే మనం ఎగ్జామ్లో ఈజీగా 30 సెకండ్స్లో దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా?
ఓకే ఓకే క్వశ్చన్ చూద్దాం. ఒక గ్రామంలో 10,000 మంది జనాభా ఉన్నారు. ఒక సంవత్సర కాలంలో వీరిలో మగవారు 5% మరియు ఆడవారు 6% పెరిగిన సంవత్సరం చివరిలో మొత్తం జనాభా 10,540 మంది అగును. అయితే ఆ గ్రామంలో మొదట ఉన్న మగవారు ఎంతమంది అని అడిగారు. సో సేమ్ ఇందాక ప్రాబ్లమ్సే, కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వాల్యూసే మారినాయి. ఓకేనా, కొంచెం చేంజ్ అయ్యాలి, వాల్యూసే మారినాయి. సేమ్ అదే ప్రాసెస్, కానీ ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఎంతమంది పెరిగారనేది చూసుకోవాలి. ఫస్ట్ పెరిగిన జనాభా ఎంతమంది పెరిగారనేది చూసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఎంతమంది పెరిగారు? 540 మంది పెరిగారు. ఓకే, పెరిగిన జనాభా 540 మంది ఆ సంవత్సరం చివరిలో. సో ఇప్పుడు ఏంటి, 10,000 మంది వీళ్ళు మొదట ఉన్నవాళ్ళు. దీనిలో మగవారు 5%, ఆడవారు 6% పెరిగారు. సో మనం ఈ పర్సెంట్ వీళ్ళిద్దరినే ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే మనం 5 + 1%గా రాసుకోవచ్చు కదా. వాడు ఇచ్చిన వాల్యూని 5 + 1గా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు 10,000లో 5% ఎంతో కనుక్కోవాలి. 10,000లో 5% ఎంతో కనుక్కోవాలి. 10,000 × 5/100. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయినాయి, 500. సో 5%కి 500. ఆ 500 మందిని ఈ 540లో నుంచి తీసేయండి. మిగిలిన వాళ్ళు ఎంతమంది? 40 మంది. ఈ 40 మంది ఎక్కడ వాళ్ళు? ఈ పెరిగిన ఎక్స్ట్రా ఉన్న 1% ఆడవాళ్లే కదా. ఈ 40 మంది ఈ 1% ఎక్స్ట్రా ఉన్న ఆడవారే కదా. సో 1%కి 40 మంది అయితే 100%కి ఎంత? సో 1%కి 40 మంది అయితే 100%కి 4,000 మంది అవుతారు. ఎవరు వీళ్ళు? స్త్రీలు. సో వాడు ఏమడిగాడు? ఆ గ్రామంలో ఉన్న మగవారు ఎంతమంది అడిగాడు, అంటే మగవారిని అడిగాడు వాడు. సో వాడు ఇచ్చిన వాల్యూ నుంచి ఆడవాళ్ళని తీసేస్తే మనకు మగవాళ్ళ వాల్యూ వస్తుంది కదా. ఓకేనా, 10,000 నుంచి మొత్తం జనాభా నుంచి స్త్రీలను తీసేస్తే మనకి మగవారు వస్తారు. సో 0 0 0 6, 10లో నుంచి 4 పోతుంది. సో 6,000 మంది మగవారు మనకుంటారు. సో ఇందాక మనం ఇక్కడ గమనించాల్సింది ఒకటే, ఫస్ట్ ఎంతమంది పెరిగారు ఆ ఊర్లోది అనేది చూసుకోవాలి. అంటే ఫైనల్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ 540 వస్తుంది. అంటే 540 జనాభా పెరిగారు సంవత్సరం చివరిలో. సో వీళ్ళలో 5% మగవాళ్ళు ఉన్నారు, పెరిగిన వాళ్ళలో 6% మంది ఆడవాళ్ళు ఉన్నారు. సో వీళ్ళిద్దరిని ఈక్వల్ పర్సెంటేజ్ చేద్దాం. ఓకేనా, వీళ్ళిద్దరిని ఈక్వల్ పర్సెంటేజ్ చేస్తే 6%ని 5 + 1%కి రాసుకోవచ్చు కదా. 5%, 10,000లో 5% ఎంతమందో చూడండి, 500 మంది. ఓకేనా, 10,000లో 5% 500 మంది అవుతారు. సో ఈ 500 మందిని ఈ పెరిగిన జనాభా నుంచి తీసేయండి, 40 మంది మిగులుతారు. ఈ మిగిలిన 40 మంది ఎవరయ్యా అంటే ఈ ఎక్స్ట్రా ఉన్న 1% ఆడవాళ్ళు. ఓకేనా, ఈ 40 మంది ఎవరయ్యా అంటే 1% ఎక్స్ట్రా ఉన్న ఆడవాళ్ళు. సో 1%కి 40 మంది ఆడవాళ్ళు అయితే 100%కి ఎంతమంది ఆడవాళ్ళు అంటే 4,000 మంది. ఓకే, కానీ వాడేమో కనుక్కున్నాడు, ఆ గ్రామంలో మొదట ఉన్న మగవారు ఎంతమంది అన్నాడు. మనకు ఆడవాళ్ళు తెలిసింది, మొత్తం 10,000 మంది ఉన్నారని తెలుసు. సో ఆడవాళ్ళు వచ్చింది, మిగిలింది మొత్తం జనాభా నుంచి ఆడవారిని తీసేస్తే వచ్చేది మగవారే కదా, మొదట ఉన్న మగవారు. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఓకే, క్వశ్చన్ చూద్దాం. 2 వ్యక్తులు ఒక ఎలక్షన్లో పాల్గొన్నారంట. మొత్తం ఓటర్లలో 8% మంది ఓటు వేయలేదంట. గెలిచిన వ్యక్తి మొత్తం ఓట్లలో 48% పొంది 1,600 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.
ఓకేనా. మొత్తం ఓట్లలో 48% మంది పొంది 1600 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అయితే మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అన్నాడు. ఓకేనా, అర్థమైందా. ఇప్పుడు నేను మొత్తం 100 యూనిట్స్ అనుకుంటున్నాను, ఓటర్లు మొత్తం 100 యూనిట్స్ అనుకుంటున్నాను. ఓటర్లు మొత్తం 100 యూనిట్స్ అనుకున్నాను. వీళ్ళలో 8% ఓటు వేయలేదు. 100లో 8% అంటే 8 మందే కదా, 8 యూనిట్లే కదా. అంటే 8 యూనిట్లు పోతే ఓటు వేసింది ఎంతమంది? 92 మంది. ఓకేనా, ఓటు వేసింది 92 మంది. సో వీళ్ళలో మొత్తం ఓట్లలో 48% మంది గెలిచినోడు పొందాడు. మొత్తం ఓట్లలో 48% మంది అంటే మొత్తం ఓట్లని 100 భాగాలు. మొత్తం 100 భాగాలు అంటే 48% అంటే 48. ఓకేనా, 48 భాగాలు. మొత్తం ఓట్లలో 48 భాగాలు గెలిచిన వాడు పొందాడు. అయితే ఓడినవాడు ఎన్ని పొందుతాడు? అప్పుడు ఓడినవాడు ఎందుకు గెలిచినవాడు 48 భాగాలు పొందితే 92, మొత్తం పోలైన ఓట్లు 92. ఏ అనేవాడు 48 ఓట్లు గెలుచుకున్నాడు ఆల్రెడీ. ఓకేనా, ఇంకా మిగిలినవి 92లో 48 పోతే మిగిలినవి ఎంత? 44 భాగాలు. ఓకేనా, 44 భాగాలు. ఓడినవాడు 44 భాగాలు గెలుచుకున్నాడు. సో వీళ్ళిద్దరు డిఫరెన్స్ ఎంత? 4 భాగాలు. మొత్తం ఓట్లలో 40% పొంది 16 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. 1600 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అంటే డిఫరెన్స్ 4 భాగాలు. 4 భాగాలకి 1600 ఓట్లు. 4 భాగాలకి 1600 ఓట్లు. అయితే మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అన్నాడు. మొత్తం ఓటర్ల సంఖ్య 100 భాగాలు. అడ్డగుణకారం చేయండి. ఈ 4 ఇందులో 4 సార్లు 400 × 100 4000 మంది. ఆ ఊరిలో మొత్తం ఓటర్ల సంఖ్య 4000 మంది. ఓకేనా, ఇంకోసారి చూద్దాం. వాడు ఇచ్చింది దానికంటే మనం 100 యూనిట్లుగా తీసుకున్నాను. నేను ఆ ఊరి ఓటర్ల మొత్తాన్ని 100 యూనిట్లుగా తీసుకున్నాను. వాళ్ళలో 8% మంది ఓటు వేయలేదన్నారు. 100లో 8% అంటే 8 మంది. ఓకేనా, అంటే మిగిలిన ఎంతమంది వేశారు? 92 మంది ఓట్లు వేశారు. 92 మంది ఓట్లు వేశారు. ఈ 92లో ఆల్రెడీ గెలిచిన వాడు మొత్తం ఓట్లలో 48%, అంటే మొత్తం ఓట్లు 400 అనుకుంటే గెలిచింది ఎంత? 48 ఓట్లు గెలుచుకున్నాడు. ఓకేనా, రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 92 మందిలో 48 వేసిన ఓట్లు 92, గెలుచుకున్నాడు 48 ఓట్లు గెలుచుకున్నాడు. మిగిలింది ఎంత? 44. ఓడినవాడు 44. వీళ్ళిద్దరు డిఫరెన్స్ 1600 ఓట్ల మెజారిటీతో గెలిచాడన్నాడు. వీళ్ళిద్దరు డిఫరెన్స్ 4 భాగాలు. 1600 4 భాగాలకి 1600 అయితే 100 భాగాలకి ఎంత? అంటే 100 మందికి ఎంత? 4000 మంది. ఓకేనా, ఈ విధంగా షార్ట్ కట్స్ చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఓకే, క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి తన జీతంలో 75% ఖర్చు చేస్తాడు. అతని జీతం 20% పెరిగి ఖర్చులు కూడా 10% పెరిగితే అతని ఆదాయంలో పెరుగుదల శాతం ఎంత అని అడిగాడు. సో దీన్ని 3 మెథడ్లో చేసుకోవచ్చు. అది ఎలా అంటే, టైప్ 1 మొత్తం 100 భాగాలు అనుకోండి. జీతం 100 భాగాలు అనుకోండి. ఖర్చు ఆదాయం ఓకే, ఆదా 100 రూపాయలు జీతం అయినప్పుడు 75 రూపాయలు ఖర్చు చేస్తాడు. మిగిలేదంతా 25 రూపాయలు ఆదా చేస్తాడు. ఇప్పుడు జీతం 20% పెరిగింది, అంటే 100కి 20% పెరిగింది. 100కి 20% పెరిగింది అంటే 120 రూపాయలు అవుతుంది. ఖర్చు కూడా 10% పెరిగింది, అంటే 75 రూపాయలకి 10% పెరిగింది. అంటే 75లో 10% ఎంత? 7.5 రూపీస్.
ఓకే, ఈ ప్లస్ 7.5 యాడ్ చేయండి. 82.5 రూపీస్ ఖర్చు అయింది. 120 రూపాయలు జీతం అయితే 82.5 రూపాయలు ఖర్చు అయింది. రిమైనింగ్ ఎంత మిగిలింది? 120లో నుంచి 82.5 తీసేస్తే 37.5 రూపాయలు ఆదా అవుతుంది. పాతది 25 రూపాయలు, కొత్తది 37.5 రూపాయలు. ఎంత పెరిగింది? 12.5 రూపాయలు పెరిగింది. వాడు ఏం అడిగాడు? అతని ఆదాలో పెరుగుదల శాతం ఎంత అని అడిగాడు. సో డిఫరెన్స్ పెరిగిన డబ్బులు బై పాత ఆదా ఇంటూ 100. దీని మీదే కదా పెరిగింది, సేవింగ్స్ మీదే కదా పెరిగింది. సో 25 దీంట్లో 4 టైమ్స్ 4 12.5 50% సేవింగ్స్ పెరుగుతుంది. ఓకేనా? ఇది టైప్ 1. టైప్ 2 ఎలాగో చెప్తాను. ఓకే, టైప్ 2 ఎలాగో చూద్దాం. టైప్ 2 ఎలాగో చూద్దాం. జీతం, ఖర్చు, ఆదా. జీతం, ఖర్చు, ఆదా. జీతం 100 రూపాయలు అయితే ఖర్చు 75 రూపాయలు, ఆదా 25 రూపాయలు అవుతుంది. ఓకేనా? ఇప్పుడు డైరెక్ట్గా వేసేయండి. జీతం 20% పెరిగింది అంటే 100కి 20% పెరిగింది అంటే పెరిగింది ఎంత? 20 రూపాయలు. ఖర్చు 10% పెరిగింది. దేని మీద? 75 రూపాయల మీద 10% పెరిగింది అంటే ఎంత పెరుగుతున్నట్టు? 7.5 రూపాయలు పెరిగినట్టు. పెరిగిన జీతం నుంచి, పెరిగిన డబ్బుల నుంచి పెరిగిన ఖర్చును తీసేయండి. ఎంత అవుతుంది? 20లో నుంచి 7.5 పోతే 12.5. సో ఆదా 12.5 పెరుగుతుంది. మనకి శాతం కావాలి కాబట్టి పెరిగిన అమౌంటు బై పాత సేవింగ్స్, వాళ్ళు మొదటగా చేసిన ఆదా 25 ఇంటూ 100. 25 100లో 4 టైమ్స్ పోతుంది. 4 ఇంటూ 12.5 50. అంటే ఆదా, వాడు చేసిన ఆదా 50% పెరుగుతుంది. ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ టైప్ 3. టైప్ 3లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలిగేషన్ గురించి తెలుసుకుంటే ఇది ఈజీగా అవుతుంది. ఎలిగేషన్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఈ 75%, 20% ఈజీగా ఇచ్చాడు కాబట్టి ఓకే. నెక్స్ట్ 37.5 భిన్నాల్లో ఇస్తాడు. భిన్నాల్లో ఇచ్చినప్పుడు కొంచెం మనం ఫైండ్ అవుట్ చేయడానికి డిఫికల్ట్గా ఉంటుంది. బట్ ఎలిగేషన్ మెథడ్ వాడితే ఆ టైంలో చాలా ఈజీగా ఉంటుంది. సో దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. టైప్ 3. జీతం 100 రూపాయలు అనుకున్నావు. ఓకేనా? జీవితం టైప్ 3 అనేది ఎలిగేషన్ మెథడ్. ఎలిగేషన్ గురించి అవగాహన ఉంటే ఈజీగా ఈ మెథడ్ సాల్వ్ చేయొచ్చు. సో ఎలిగేషన్ అనేది ఎప్పుడు ఉపయోగపడుద్ది అంటే ఈ జీతం 27% పెరిగింది, 10% పెరిగింది ఖర్చు అని చెప్పేసి ఇలా ఒక వాల్యూ ఇస్తే, మనం ఒక క్యాలిక్యులేషన్ చేయగల వాల్యూ ఇస్తే ఈ మెథడ్ టైప్ 1, టైప్ 2 ఈజీగా ఉంటుంది. బట్ వాడు పాయింట్లలో ఇచ్చి లేదా భిన్నల్లో ఇచ్చిందంటే మనకు చాలా కష్టం అవుతుంది క్యాలిక్యులేషన్. సో అలాంటప్పుడు ఎలిగేషన్ మెథడ్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అలాంటి మోడల్ కూడా చూద్దాము. ఇప్పుడు ఎలిగేషన్ మెథడ్ ఎలాగ చేయాలో ఈ ప్రాబ్లమ్స్కి మనం చూద్దాం. ఖర్చు ఇచ్చాడు 75%. రేషియో తీసుకోండి. ఆదా ఖర్చు ఇచ్చాడు 75.
ఆదా ఎంత అవుతుంది? 25. రేషియో 3:1 అవుతుంది. 25 ఇందులో ఒకసారి, ఇందులో 3 సార్లు 3:1 రేషియో అవుతుంది. ఎలిగేషన్ మెథడ్. పెరిగిన ఖర్చు ఇది, పెరిగిన ఆదా, పెరిగిన ఖర్చు ఎంతో తెలుసు 10%. పెరిగిన ఆదా తెలియదు, ఇది కనుక్కోవాలి మనం. పెరిగిన జీతం తెలుసు 20. ఖర్చు ఆదా యొక్క రేషియో తెలుసు మనకి. ఓకే, పెరిగిన ఖర్చు ఆదా యొక్క జీతం రేషియో తెలుసు మనకి. ఓకేనా, 3:1. ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న వాల్యూ ఇక్కడ ఉందంటే ఇక్కడ పెద్ద వాల్యూ ఉండాలి. ఓకేనా, ఇది మిడిల్ వాల్యూ అవుతుంది, మధ్య విలువ అవుతుంది. ఎలిగేషన్లో ఎప్పుడైనా ఒక చిన్న విలువ ఒక పెద్ద విలువ ఉంటుంది, ఆ రెండింటికి మధ్యలోనే మిడిల్ వాల్యూ అనేది ఉంటుంది. ఓకేనా, యావరేజ్ వాల్యూ అనేది ఈ రెండింటికి మధ్యలోనే ఉంటుంది, చిన్న విలువకి పెద్ద విలువకి మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న విలువ ఇచ్చాడంటే ఇక్కడ పెద్ద విలువ అవుతుంది, ఒకవేళ ఇక్కడ పెద్ద విలువ ఇస్తే ఇక్కడ చిన్న విలువ అవుతుంది. ఓకేనా, ఎలిగేషన్ మెథడ్లో. ఎలిగేషన్ నేర్చుకుంటే ఈ మెథడ్ అర్థం అవుతుంది, ఈజీగా అర్థం అవుతుంది. సో 20 నుంచి 10 తీసేయండి, పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూ తీసేసే ఎంత? 10. ఒక భాగానికి 10 భాగాలు. ఓకే, ఒక భాగానికి 10 పెరిగింది. ఒకదానికి 10, 3 భాగాలకి 30. ఓకేనా, ఈ రెండింటి ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది, దాని నుంచి పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూ తీసేస్తేనే కదా 30 వచ్చేది. అంటే ఇక్కడ ఈ వాల్యూ రావాలంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది కదా. సో 30 + 20 50. అదేగా మనకు కావాల్సిన ఆన్సర్. ఈ విధంగా ఎలిగేషన్ మెథడ్లో మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఓకే, క్వశ్చన్ చూద్దాం. 2 వ్యక్తులు ఒక ఎలక్షన్లో పాల్గొన్నారంట. మొత్తం ఓటర్లలో 8% మంది ఓటు వేయలేదంట. గెలిచిన వ్యక్తి మొత్తం ఓట్లలో 48% పొంది 1600 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఓకేనా, మొత్తం ఓట్లలో 48% మంది పొంది 1600 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అయితే మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అన్నాడు. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు నేను మొత్తం 100 యూనిట్స్ అనుకుంటున్నాను, ఓటర్లు మొత్తం 100 యూనిట్స్ అనుకుంటున్నాను. వీళ్ళలో 8% ఓటు వేయలేదు. 100లో 8% అంటే 8 మందే కదా, 8 యూనిట్లే కదా. అంటే 8 యూనిట్లు పోతే ఓటు వేసింది ఎంతమంది? 92 మంది. ఓకేనా, ఓటు వేసింది 92 మంది. సో వీళ్ళలో మొత్తం ఓట్లలో 48% మంది గెలిచినోడు పొందాడు. మొత్తం ఓట్లలో 48% మంది అంటే మొత్తం ఓట్లని 100 భాగాలు. మొత్తం 100 భాగాలు అంటే 48% అంటే 48. ఓకేనా, 48 భాగాలు. మొత్తం ఓట్లలో 48 భాగాలు గెలిచిన వాడు పొందాడు. అయితే ఓడినవాడు ఎన్ని పొందుతాడు? అప్పుడు ఓడినవాడు ఎందుకు పొందు? గెలిచినవాడు 48 భాగాలు పొందితే 92, మొత్తం పోలైన ఓట్లు 92. ఏ అనేవాడు 48 ఓట్లు గెలుచుకున్నాడు ఆల్రెడీ. ఓకేనా, ఇంకా మిగిలినవి 92. 92లో 48 పోతే మిగిలినవి ఎంత? 44 భాగాలు. ఓకేనా, 44 భాగాలు. ఓడినవాడు 44 భాగాలు గెలుచుకున్నాడు. సో వీళ్ళిద్దరు డిఫరెన్స్ ఎంత? 4 భాగాలు. మొత్తం ఓట్లలో 40% పొంది 16 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. 1600 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అంటే డిఫరెన్స్ 4 భాగాలు. 4 భాగాలకి 1600 ఓట్లు. 4 భాగాలకి 1600 ఓట్లు. అయితే మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అన్నాడు. మొత్తం ఓటర్ల సంఖ్య
100 భాగాలు. అడ్డగుణకారం చేయండి. ఈ 4 ఇందులో 4 సార్లు 400 × 100 4,000 మంది. ఆ ఊరిలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,000 మంది. ఓకేనా? ఇంకోసారి చూద్దాం. వాడు ఇచ్చింది దానికంటే మనం 100 యూనిట్లుగా తీసుకున్నాను. నేను ఆ ఊరి ఓటర్ల మొత్తాన్ని 100 యూనిట్లుగా తీసుకున్నాను. వాళ్ళలో 8% మంది ఓటు వేయలేదన్నారు. 100లో 8% అంటే 8 మంది. ఓకేనా? అంటే మిగిలిన ఎంతమంది వేశారు? 92 మంది ఓట్లు వేశారు. 92 మంది ఓట్లు వేశారు. ఈ 92లో ఆల్రెడీ గెలిచిన వాడు మొత్తం ఓట్లలో 48%, అంటే మొత్తం ఓట్లు 400 అనుకుంటే గెలిచింది ఎంత? 48 ఓట్లు గెలుచుకున్నాడు. ఓకేనా? రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 92 మందిలో 48 వేసిన ఓట్లు 92, గెలుచుకున్నాడు 48 ఓట్లు గెలుచుకున్నాడు. మిగిలింది ఎంత? 44. ఓడినవాడు 44. వీళ్ళిద్దరు డిఫరెన్స్ 1600 ఓట్ల మెజారిటీతో గెలిచాడన్నాడు. వీళ్ళిద్దరు డిఫరెన్స్ 4 భాగాలు 1600. 4 భాగాలకే 1600 అయితే 100 భాగాలకి ఎంత? అంటే 100 మందికి ఎంత? 4,000 మంది. ఓకేనా? ఈ విధంగా షార్ట్ కట్స్ చేయొచ్చు. ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 వ్యక్తులు ఒక ఎలక్షన్లో పాల్గొన్నారండి. మొత్తం ఓట్లలో 10% మంది ఓటు వేయలేదంట. మొత్తం ఓటర్లలో 10% మంది ఓటు వేయలేదు. పోలైన ఓట్లలో 10% చెల్లనివి. గెలిచిన అభ్యర్థి చెల్లిన ఓట్లలో 70% పొందాడు. పొందడమే కాక 7,290 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఓకేనా? అయితే మొత్తం ఓటర్లు ఎంతమంది అని అడిగాడండి. ఇక్కడ మొత్తం ఓటర్లు నేను 100 యూనిట్లుగా తీసుకుంటున్నానండి. వీళ్ళలో 10% మంది ఓటు వేయలేదండి. 100లో 10 మంది పోతే మిగిలింది ఎంతమంది? 90 మంది ఉంటారండి. ఈ 90 మందిలో వేసిన ఓట్లలో 10% చెల్లలేదండి. 10% చెల్లలేదు. 90లో 10% అంటే 9 మంది అండి. 9 ఓట్లు చెల్లలేదంటే మిగిలినవి 81 అండి. ఓకేనా? 81 ఓట్లు మొత్తం చెల్లిన ఓట్లుగా పరిగణనలోకి తీసుకోవాలి. దీనిలో 70% గెలిచిన అభ్యర్థి, 30% ఓడిన అభ్యర్థి పొందుతాడు. అయితే 81లో 70% అంటే ఎంతండి? ఈ 0 7 1 7 7 56 కింద 0 ఉంది కాబట్టి పాయింట్ 56.7 పార్ట్స్ గెలుపొందిన అభ్యర్థి పొందుతాడు. మిగిలింది 81లో ఇది తీసేస్తే మిగిలింది ఎంతమంది అండి? 81. ఇది 3 4 2 24.3 ఓడిన అభ్యర్థి గెలుచుకుంటాడు. గెలిచిన అభ్యర్థి ఏమో 81లో 56.7 గెలుచుకుంటాడు. ఓడిన అభ్యర్థి ఏమో 24.3 పార్ట్స్ గెలుచుకుంటాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు డిఫరెన్స్, ఓడిన వ్యక్తి మీద 7,290 ఓట్ల మెజారిటీతో గెలిచాడంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంతో చూడండి. 56.7 24.3 డిఫరెన్స్ ఎంత అండి? 4 2 3 32.4 డిఫరెన్స్. ఓకేనా? ఈ 32.4 ఓట్లకే 7,290 ఈక్వల్ అవుతుంది కదండి. గెలిచిన అభ్యర్థి ఈ 32.4 పార్ట్స్కి 7,290 32.4 పార్ట్స్కి 7,290 అయితే 100%కి ఎంత? ఇదే కదా మన అడిగింది. ఇప్పుడు అడ్డగుణకారం చేయండి. అడ్డగుణకారం చేస్తే 7,290/32.4 × 100. ఓకేనా? ఇక్కడ ఈ పాయింట్ తీసేయాలంటే పైన 0 ఇంకో 0 యాడ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు 4వ ఎక్కం ఇందులో 81 సార్లు పోతుందండి. ఈ 1000లో 250 సార్లు పోతుందండి. ఓకేనా? ఈ 81 ఇందులో 9 సార్లు పోతుందండి. 90 సార్లు పోతుందండి. ఓకేనా? 90 × 250 9 25 225 ఈ 2 సున్నాలు. సో
22,500 మంది ఓటర్లు ఉన్నారండి మొత్తం ఆ ఊర్లో. సో ఇప్పుడు మనం ఏం చేసామో చూడండి ఒకసారి. మొత్తం 100 యూనిట్స్గా తీసుకున్నానండి. 100 యూనిట్స్లో 10% మంది అంటే 10 మంది ఓటు వేయలేదు. మిగిలిన వాళ్ళు ఎంతమంది? 90 మంది ఓట్లు వేశారండి. 90 మంది ఓట్లలో మళ్ళీ 10% ఓట్లు చెల్లనివిగా డిక్లేర్ అయినాయండి. 90లో 10% అంటే 9 మంది అండి. ఆ 9 మంది తీసేస్తే 81 ఓట్లు చెల్లినాయండి. ఆ 81 ఓట్ల చెల్లిన ఓట్లలో ఏ అనేవాడు గెలిచిన వాడు 70% గెలిచాడండి. 81లో 70% అంటే 56.8 అండి. ఓడిన అభ్యర్థి 30% గెలుస్తాడండి. అంటే 24.3 పార్ట్స్ వాడికి వస్తాయండి. సో వీళ్ళిద్దరి డిఫరెన్సే కదా గెలిచిన అభ్యర్థి 7,290 ఓట్ల మెజారిటీ వచ్చిందంటే వీళ్ళు ఇద్దరి డిఫరెన్సే కదా 7,290 రూపాయలు. వీళ్ళకి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? 32.4 డిఫరెన్స్ వచ్చిందండి. 32.4 పార్ట్స్కి 7,290 అయితే 100 పార్ట్స్కి ఎంత? ఓకేనా? క్యాల్కులేషన్ చేస్తే 22,500 వస్తుందండి. సో మొత్తం ఓటర్ల సంఖ్య 22,500 మంది అండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన ప్రాబ్లమ్స్, క్వశ్చన్స్. ఓకేనా? ఈ ట్రిక్స్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఏమన్నా సూచనలు సలహాలు నాకు ఇవ్వదలుచుకుంటే కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.